ఇప్పటికయ్యిన పనులన్నీ పొద్దున్నుంచి ఒకటే పనులు. ఈయనేంటి ఇంత త్వరగా లేచిపోయారు? వెంటనే టీ ఇచ్చేసి వస్తాను. సరితా సరితా మీకోసమే టీ తీసుకొని వస్తున్నానండి. ఏంటి ఈరోజు త్వరగా నిద్ర లేచారు? నేను ఇంకా మిమ్మల్ని లేపుదామని చూశాను. ఏం లేదు సరితా, రామనవమి కదా, అందరం కలిసి అలా గుడికి వెళ్ళొద్దామని. డాడీ, నేను ఉగాదికి కొన్న కొత్త బట్టలు వేసుకుంటాను. సరే అయితే అక్క నువ్వు కొత్త బట్టలు వేసుకోండి. మీరు కూడా కొత్త బట్టలు వేసుకోండి, గుడికి వెళ్తున్నాము కదా. సరితా, మొన్న నువ్వు షాపింగ్ మాల్లో కొనుక్కున్నావు కదా కొత్త సారీ, అదే ఇవి కూడా వేసుకో, అందరం కలిసి వెళ్దాం. బయటికి వెళ్తున్నాము. డాడీ, రామనారాయణ టెంపుల్ లా? వావ్! అక్క చూడు, రాముడు ఎంత బుజ్జిగా ఉన్నాడో. అవును సోను, చాలా క్యూట్గా ఉన్నారు. పద నా వెనకాతలే రా. సరే వెళ్దాం, ఇంకా చూడడం చాలా ఉన్నాయి. సోను చూడు ఎంత పెద్ద రాక్షసుడో. అవునక్క, చూస్తుంటే చాలా భయం వేస్తుంది. భయపడకురా, చూడు రాముడు ఆ రాక్షసుని ఎలా చంపేశాడో. చంపేస్తే పర్లేదులే. ఇందుకు వెళ్దాం పద. తమ్ముడు చూడు, రాముడు ధనుషుని ఎలా బ్రేక్ చేశారో, నువ్వు అలాగ బ్రేక్ చేయగలవా? అమ్మ బాబాయ్, నేనైతే అస్సలు చేయలేను. ఓహో, అందుకే అనుకుంటా ధనుషుని విడిచి సీతను మ్యారేజ్ చేసుకున్నాడు రాముడు. రా తమ్ముడు, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూసావా, నేను ఇందాక చెప్పిందే జరిగింది. రాముడు ధనుషుని విడిచి సీతను మ్యారేజ్ చేసుకున్నాడు. కరెక్ట్గా చెప్పావు. పద ముందుకి వెళ్దాం. అక్క, వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు? అదా, రాముడు వాళ్ళ డాడీ చనిపోయారు. రాముడు పెళ్ళైపోయిన తర్వాత ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు కదా, ఆ దిగులతో వాళ్ళ డాడీ చనిపోయాడు, అందుకే ఏడుస్తున్నారు. అవునా, పద ముందుకు వెళ్దాం. అక్క, ఈవిడెవరు ముక్కు మూసుకుంది? ఓహో, ఈవిడ పేరు శూర్పణఖ, రావణుడు చెల్లి. రాముడిని పెళ్లి చేసుకుందామని వచ్చింది. లక్ష్మణుడు మొక్కు కోసాడు. అవునా, మంచి పని జరిగింది. పద ముందుకెళ్దాం. ఇదే రావణుడు శూర్పణఖ వాళ్ళ అన్నయ్య. అవునా, అందుకే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అక్క, ఎవరితను? ఇన్ని తల్లు ఉన్నాయేంటి? ఇతనే రావణుడు, చాలా మహాజ్ఞాని అండ్ శివభక్తుడు కూడా. పద ముందుకెళ్దాం. తమ్ముడు చూడు, గోల్డెన్ డీరు. ఎక్కడక్క? అదిగో ఆ రాక్షసుడే గోల్డెన్ డీరు. అంటే రాముడు బాణం వేసినట్టునే డీ రాక్షసుడు అయిపోయినట్టున్నాడు. ముందుకెళ్దాం. తమ్ముడు చూడు, రావణుడు ఎలా వచ్చాడో, మునిమాయా వేషంలో సీతను వెతుకుపోవడానికి వచ్చాడు. చూసావా? అక్క, చూస్తున్నాను. అతను రావణుడు కదా? అవును, మారు వేషంలో వచ్చాడు.
కావాలంటే చూడు, సీతాదేవిని లంక వరకు రథంపై పట్టుకెళ్ళిపోతాడు. అవునక్క, నువ్వు చెప్పినట్టే రావణుడు సీతామాతను ఎత్తుకొని లంకకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మరి ఎవరూ లేరు అతన్ని ఆపడానికి. జటాయు అని పక్షి ఆపడానికి ట్రై చేసింది, కానీ పాపం ఆపలేకపోయారు. అక్క, రాముడికి ఆంజనేయుడు మహాభక్తుడంటే, సో రాముడు ఎక్కడుంటే ఆంజనేయుడు అక్కడే ఉంటాడు. అంతే కదా మరి. సోను, నీకొకటి తెలుసా? రాముడు తన గుర్తుగా ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చి లంకకి పంపించాడు. ఓ అవునా, అయితే ఆ ఉంగరమేనా హనుమంతుడు సీతకిచ్చింది? అవును సోను, పద ఇంకా చూపిస్తాను. సీతాదేవి తిరిగి తన దగ్గర ఉన్న చూడామణిని రాముడికి ఇవ్వమని ఇచ్చింది. తర్వాత నేను చెప్తాను, అది తీసుకొని వచ్చి హనుమంతుడు రాముడికి ఇస్తాడు. కరెక్ట్, పద ముందుకెళ్దాం. అక్క చూడు, రామసేతు బ్రిడ్జి ఎలా కడుతున్నారో. ప్రతి రాయి పైన జై శ్రీరామ్ అని రాసింది. అక్క, ఆంజనేయుడు చూడు సంజీవుని పర్వతం పట్టుకొని సముద్రంపై ఎలా వెళ్తున్నారో, జాయ్ అని వెళ్ళిపోతున్నారు, చూసావా? అవును అవును. అక్క చూడు, కుంభకర్ణుడు ఎలా నిద్రపోతున్నాడు. అలాగే నీకు చెప్పాలి, అతను 6 నెలలు తింటారట, 6 నెలలు పడుకుంటారట. చాలా మంది జనాలు, ఏనుగులు అన్నీ వచ్చి లేపుతాయంట అతన్ని. అవును, నాకు కూడా తెలుసు. పింకీ, నీకు తెలుసా, లాస్ట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది కదా, అప్పుడు రాముడేమో ఒక్కొక్క బాణంతో రావణాసుని చంపినా సరే మళ్ళీ తిరిగి అతను బతికేస్తాడు. చూసావా రావణాసుడు ఎంత బలవంతుడో. ఇప్పుడు విభీషణుడు రాముడికి ఐడియా ఇస్తాడు, పొట్టపై బాణం వేయమని. అప్పుడు రావణుడు చనిపోతాడు. సీతాదేవి ఏంటి అగ్నిపై కూర్చుంది? రాముడు సీతాదేవికి అగ్ని పరీక్ష పెడతాడు, అందుకు కూర్చుంది. ఫ్రెండ్స్, మాతో పాటు మీరు కూడా చూశారు కదా రామాయణం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అవును, అక్కడ ఏనుగుంది, పద ఎక్కుదాం. సరే అక్క.
ఒరే తమ్ముడు చూడు నేను చెట్టు మీద ఎక్కి ఎలా ఊగుతున్నానో. ఒరే కింద నేను చేస్తున్నావు రా పైకి రా. వస్తున్నాను అక్క, కొంచెం పక్కకి జరుగు. అక్క ఇలా ఊగుతుంటే చాలా బాగుంది కదా. అవునరా తమ్ముడు, మంచి గాలి వస్తుంది. ఏ